దేవుని ఆలయంలో సదాకాలం గడపటము బిడ్డలకు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. 96వ కీర్తనలో మనం చూసినట్లయితే 96వ కీర్తన 6వ వచనం చూడండి. ఘనత ప్రభావములు ఎక్కడండి ఉన్నాయి? దేవుని సన్నిధానాల్లో ఉన్నాయి. బల సౌందర్యములు కూడా ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించారా? ఈ మాటలు ఎన్నో దగ్గరలో మనం చూస్తూనే ఉంటున్నాం. ఘనత ప్రభావములు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాయి గనుక దేవుని సన్నిధానంలో ఎల్లగాలను మనం స్తుతించటము ఎంతో శ్రేష్టకరము, ఎంతో ఆశీర్వాదం. దీనిరా మరి మనకు చిన్న చిన్న అవసరతలే కాదు, పెద్ద పెద్ద అవసరతలు, ప్రమాదాల నుంచి తప్పించి కాపాడుతున్నటువంటి దేవునికి మన హృదయాలు అర్పించాలా లేదా? అర్పించాలి. యవన బిడ్డలు ఉన్నారండి, యవన బిడ్డలు ఉన్నారు, వారికి ఎంతో మరి శ్రేష్టమైనటువంటి దేవుని కాపుదల ఉండాలి. అంటే వాళ్ళు ఏకీభవించాలా లేదా? యవన బిడ్డలు ఏకీభవించాలి. చాలా మంది దూరం కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వినపడదలే అనేసి చూస్తూ అటు ఇటు చూస్తుంటారు. వాళ్ళ ముఖాలు ఏం ముఖాలు చాలా తప్పు. అలాగే లేకుండా ఎలా ఉండాలంటే ఏకీభవిస్తే నీకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఘనతా ప్రభావం నీకు వస్తే, బల సౌందర్యం నీకు వస్తుంది. సమస్తమైనటువంటి కార్యక్రమాలలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికే నడిపిస్తాడు. చిన్న చిన్న కాపుదల కాసినటువంటి దేవుడు మనకెందుకు కాయడండి? స్త్రీలారా గమనించండి, పెద్ద పెద్ద సభల్లో వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏకీభవించాలి. ఎందుకంటే మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి మన ఆత్మలు ఇవ్వాలి గనుక ఇక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. మరి ఇక్కడ మరి మనం ఎప్పుడు చదువుకుంటున్నాం 14 అంటే 94:14 యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాదు. తన ప్రజలను ఎడబాయివాడు కాదు. ఎవరు తన ప్రజలు? హృదయాలు ఇచ్చినటువంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు చూస్తారు. కనుక మనము శుద్ధితో ఉండాలి. దేవుని ఆలయంలో ఎప్పుడూ నివసించటం ఎంతో దేవునికి శ్రేష్టమైనటువంటి విషయం గనుక ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనము లేదా 96:10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడిని మనము స్తుతిస్తూ ఉండాలి గనుక ఇక్కడ మరి దావీదు చెప్తున్నాడు. ప్రధాన గాయకునికి దావీదు చెప్పినటువంటి మాటలు, ఆయన ఎన్నో ప్రమాదాల నుంచి తప్పింపబడినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఎలాగున్నాయంటే ఇక్కడ 1వ మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే నాకు బలం. చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, నాకు లోకమే బలం అంటారు. బాగా తింటే బలం వచ్చిస్తే సరిపోద్ది, పిక్కలు సంపాదించి శరీరానికి శుభ్ర కసరత్తు చేసి, మీకు తెలియదు, మీకు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ కదపెంకులో ముసలాన్ని అని ఒక వస్తాది ఉండేది. అప్పుడు వస్తాదులు ఎక్కువ. కింకాంగ్ తారాసింగ్ అని కొంతమంది తెలుసు. కింకాంగ్ తారాసింగ్ పెద్ద పెద్దలు మన భారతదేశానికి మంచి ఎక్సర్సైజ్ బాడీస్, రోజుకో గురిపోతు తినేసి మంచి కండలు తిరిగి ఫైటింగ్ చేసేవాళ్ళు. జపానీయులకి మనకి, లేదంటే అమెరికా వారికి మనకి, వాళ్ళు అక్కడ పెంచేవాళ్ళు, వాళ్ళకి కసరత్తులు చేసి నేర్పేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు కలిసి దెబ్బలాడి ఇదిగో మా దేశం గెలిచి కోడి పందాలు అయ్యాయి. మా దేశం గెలిచిందని భారతదేశం అన్నారు, లేదంటే అమెరికా వాళ్ళు మా దేశం గెలిచి అదో గొప్ప. ఇప్పుడు క్రికెట్లు, ఈ కోడి పందాలు ఎట్లా ఆడుతున్నారు? అప్పుడు మనుషులు యొక్క పోట్లాట్లు కూడా అలాగే ఉండి కసరత్తులు చేయించేవారు. ఆ కసరత్తులు కలిగినటువంటి వారు ఉన్నారా? ముసలన్న గారు కదపెంకులో ఉండేవాడు, వస్తుంది తాటి చెట్లు పీకేసేవాడు. ఆయన తాటి చెట్లు పీకేసేవాడు. మన ఇదిలోనే డప్పు కొట్టుకొని గారడీ చేసేటప్పుడు బోల్డ్ డబ్బులు వేసాడు. అప్పుడు చక్రాల బోళ్ళు, మొన్నటి వరకు ఉన్న చక్రాల బోళ్ళని గడ్డ మీద నిలబెట్టేవాడు. గురపాము కంటితోనే ఉంచేసేవాడు. సంగీడ్రాలు అంటే మీకు చాలా మంది, కొంతమంది తెలుసు, కొంతమంది సంగీడ్రాలు కాలు పెట్టుకొని పాదాలు కట్టి అది ఎలా నడిచేవాడు తెలిసింటే చెప్పుల్లో నడిచేసేవాడు. పెద్ద రాళ్ళు సంగీడ్రాలు అంటే. అవి మా కొండపేడికి, తర్వాత ఆనందరావు గారికి, అందరికీ తెలుసు. కొంతమందికి మేము చిన్నవాళ్ళం అప్పుడు తీసుకొని సంగీడ్రాలు ఎలా పెట్టుకుని కొండపేడి దీని మీద పడేసుకుంటాడు. చర్కసాలు అలా చేసేది. అంత బలశాలండి కొండపేడి. ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన ఒక రోగలు అతని మీదకి ఎత్తే ఉండగలరా? ఏమయ్యే కసరత్తు?
కసరత్తు అంటే దేవునిలో జరగాలి. దేవునికి స్తోత్రం. అది నిత్యమైనటువంటి స్వాస్థ్యము, నిత్యమైనటువంటి ఆరోగ్యము, నిత్యమైనటువంటి బలము. కనుక బల సౌందర్యములంటే దేవునిలో బలము కలగాలంటే దేవుని ఆలయంలో గడపాలి. నీకు ఎంత ఇదిన్నా అంతే సంగతులు. నువ్వు ఎంత ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో నువ్వు నడుస్తుంటే నీకు అంతే సంగతులు. కానీ దైవత్వముతో నువ్వు నడుచుకుంటే అది ఎంతో బలం. ఈ రోజుల్లో చిన్న పిల్లలండి, 16-18 సంవత్సరాల పిల్లలు దేవునిలో నడుచుకుంటూ దేవుని మాటలు చెప్తా ఉంటే ఎంత ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి, దేవుని మహిమాల మీద రాలుతుంది, మన మీద రాలుతాయి. ఎంత చక్కగా ఉన్నారు. అలాగే మనం ఎందుకున్నాం? ఉండాలి. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ మనము చూస్తున్నాం 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. దేవుడే నన్ను రక్షిస్తాడు. నా కేడము అంటే నా చుట్టూ కాపుదల, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దేవుడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రబెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్టి విధమైనటువంటి దేవునికి మనము మహిమకరముగా జీవించడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయమని మీకు తెలియపరుస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ ధ్యాన భాగం ఉంది. ధ్యాన భాగం 2 వచనాలు మనం చదువుకున్నాం. 12 రోమా 12 అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ రోమా సంఘానికి హెచ్చరించినటువంటి మాటలు. ఈ మాటలు మనం రేపు ఉదయం వరకు మాట్లాడుకుంటే ఎంతో శ్రేష్టమైనటువంటివే. కానీ ఒకేసారి మనము ఆ మాటలను హృదయంకు పెట్టుకోలేము. చాలా రుచికరమైనటువంటి వస్తువు ఉందనుకోండి, మనకు కడుపు పట్టినంటే తింటాం కదా, ఇంకెక్కువ తిన్నామంటే జబ్బు చేయాలి. అలాగే దేవుని మాట ఇంపైనప్పటికీ కూడా గంట అరగంట వేస్తారు, తప్పితే మరీ ఎక్కువ ఆలకించలేరు. గనుక ఈ అరగంట గంట 20 నిమిషాలు మాట్లాడిన వినసొంపుగా ఉండాలి. వినసొంపుగా ఉన్నటువంటి మాటలు హృదయానికి అద్దుకుంటే బుర్రలో ఎక్కుతాయి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, మన అమ్మగారు మన సంఘస్థులు ఇచ్చారు 15-16 మంది. అమ్మగారు వేసిన ప్రశ్నలకు చక్కగా జవాబు చెప్పారు. నాకు ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. అంతే కదా, ఒకవేళ అది చెప్పలేదనుకోండి, నీ కాపరి చెప్పలేదా నీకు అని అంటారా? అవమానం అక్కడ. కానీ అందుకనే ప్రతి మాట కూడా మీరు వినడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుక ఇక్కడ చెప్తున్నాడు అక్కడ రోమ సంఘానికి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 మాటలే ఇక్కడ చదివించాను. 2వ మాట చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందేది. ప్రప్రథముగా ఏముందండి? రూపాంతరము పొందాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూపాంతరమునకు సాదృశ్యం ఏంటండి? బాప్తిస్మము. రూపాంతరమునకు సాదృశ్యం ఏంటి? బాప్తిస్మము. బాప్తిస్మము శరీరమును మార్చగలిగినటువంటి శక్తి ఉంది. కనుకనే యేసు ప్రభు వారు అక్కడ నికోదేము వెళ్ళి, అయ్యా నేను ఉండాలంటే ఏ పరిస్థితిలో ఉండాలని, నిత్య రాజ్యానికి నువ్వు చాలా పరలోకం నుంచి వచ్చేవని నాకు తెలుసు అని చెప్పేటప్పుడు ఆయన నూతనంగా జన్మించబ్బాయి, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివే, నీకు తెలీదా? నూతనముగా జన్మిస్తే దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. ఎలా జన్మించాలండి నూతనముగా? ఎంత జ్ఞానము లేనిటువంటి వాడు చూడండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని కొన్ని వేల మందికి బోధించినటువంటి ఉపదేశకుడు అంటే బోధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నా తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాను అంటున్నాడు. పిచ్చాడా? తల్లి గర్భం కాదు, నీటి మూలముగా జన్మించు. నువ్వు పుట్టావు, పుట్టిన నుంచి నీ వెంటబడుతున్నటువంటి దుష్ట శక్తులన్నీ పోవాలంటే నువ్వు నీటి మూలముగా జన్మించాలి. నీటిలో వెళ్ళి ఇక్కడి నుంచి నేను దేవునిలో ఉంటాను, నా పాత జీవితం అంతా కూడా పాతిపెట్టేస్తాను, నేను పుట్టాను పాపంలోనే, నేను పెరిగాను పాపంలోనే, గనుక ఈ పాపంలో నుంచి పెరుగుదలంతా కూడా నేను నీటిలో ముంచేస్తున్నాను
అని ప్రమాణం చేసి నువ్వు లేస్తే నూతనమైనటువంటి జీవితం అదే. యేసు ప్రభు వారు అలాగే ములిగాడు. ఆయన పుట్టాడు. ఎవరు పుట్టాడంటే కన్యమరి పుట్టాడు. మరి పాపంలో పుట్టినట్టు కదా, అంటే పాపం చేసి కాదు, పరిశుద్ధాత్మలో పుట్టాడు. అయినప్పుడు కూడా కన్యమరియము గర్భంలో నుంచి వచ్చాడు కదా, అతనికి ఒక పాపం. కనుకనే ఆయన నా పాత జీవితం అంతా కూడా పాతి పెట్టేస్తున్నాను. ఇక ఈ 3.5 సంవత్సరాల్లో నేను అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నా బిడ్డలందరినీ ప్రేమిస్తాను అని ఆయన నీటిలో మునిగి లేచేసరికి ఏం జరిగింది? ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ పౌరం వల్ల వచ్చి ఆయన మీద వాడింది. దేవునికి స్తోత్రం. అంటే నిజమైన బాప్తిస్మము అది. చాలా మంది మనం బాప్తిసాలు తీసుకుంటున్నాం, మంచిదే, భయముతో బాప్తిసం తీసుకుంటాం. దేవుడికి రక్షణ మార్గంలో ఉంటే మనల్ని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు అని మనకి ఒక భరోసా, అంటే నమ్మకం ఉంటుంది. కనుక నమ్మకంలో లేకపోవటంలో తప్పు లేదు, నమ్మకం ఉండడం చాలా మంచిది. అయినప్పటికీ కూడా మనకు పరిశుద్ధాత్మ అనేది ఆకర్షించాలి. కనుకనే ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనతో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. శరీరములను ఎవరికి సమర్పించాలి? మనము దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని లోకానికి సాతానుడికి అప్పచెప్పేస్తున్నాం. సాతానుడికి అప్పచెప్పి మన ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నాము? అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనము తిరుగుతూ ఉంటాము. దయచేసి గమనించండి. 1 యోహాను 2 అధ్యాయము, మీకు అందరికీ తెలిసిన మాటలే. 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటివైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా ఏముందండి లోకంలో? అందరూ చెప్పాలి ఏముంది. కొందరికి శరీరాశ పాతుకు పడిపోయి ఉంటుంది. నీకే కాదు, నాకే కాదు, మనకందరికీ. గనుక శరీరాశ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఈ భక్తుడు చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటివి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. గమనించారా? శరీరాశ, నేత్రాశ, కంటికి చూసినవన్నీ కూడాను మనము అనుభవించడానికి చూస్తాం. కనుక ఆ కలత పెట్టినటువంటి వారు ఎవరో తెలుసండి? సాతానుడు. ఆ సాతానుడు కలత పెడతాడు. ఆ కలతలో మనము ఏమవుతామంటే నాశనమైపోతాం. కాస్త శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, గొప్పలు. ఒరే ఇదే బాగున్నాడు, ఒరే ఇదే బాగుందరా అని అనుకోవాలని మనం ఏదో చేయాలనుకుంటాం. కానీ దేవుని మహిమలో మనము గొప్పవాడు అని అనిపించుకోవడానికి ఇష్టపడం. చాలా మంది అటువంటి వారు ఉండాలని దేవుని యొక్క క్రమంలో మంచివారిగా కనపరచబడుతున్నారు. దేవుని యొక్క శక్తి ద్వారా బల సౌందర్యములు పొందుకుంటున్నారు, జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు, యవనులు, పెద్దలు అందరూ. కనుక అట్టి విధమైనటువంటి వాటిగా మనం జీవించాలి. కనుక ఇక్కడ మరి చూస్తే ఇక్కడ జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. స్పష్టంగా చెప్తండి. ఎవరి వల్ల పుట్టే? మరి అపవాది వాళ్ళు. గనుక అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. గమనించారా? లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి. ఇంత వస్తాదులు కలిగినటువంటి పెద్ద పెద్ద కోడి పందాలు చూడండి. అలాగే మనుషుల పందాలు ఉండి ఎవడు దెబ్బలాడితే ఆడు వస్తే ఇదనమాట. వస్తాదులందరూ కూడా ఏం చేశారు? వాళ్ళ శరీరాలు నశించిపోయాయి. బాల్యములో ఉన్నటువంటి మనసు బాలుడుగా ఉండేటప్పుడు కొద్దిగా ఎదిగిన తర్వాత ఉండదు. తర్వాత యవనంలోకి వచ్చిన తర్వాత యవనం ఎప్పుడు ఉండిపోదు. యవనం తర్వాత దాన్ని ఇది అయిపోద్ది. దాని తర్వాత ఇంకేం వస్తుందండి? నడివయసు వస్తుంది. నడివయసు వచ్చేసరికి కొంత పొగర తగ్గిపోద్ది. నడివయసు తర్వాత ఇంకేది వస్తుందండి? వృద్ధాప్యం వస్తుంది. పూర్తిగా నాశనం అయిపోయి ఏమవుతావు? నువ్వు మరణాన్ని పొందుకుంటావు. కనుక ఇవన్నీ విడిచిపెట్టి, శరీర కోరికలు విడిచిపెట్టి, నేత్రాశను విడిచిపెట్టి, జీవపు డంబను విడిచిపెట్టి, ఆత్మాచారమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుకనే ఇక్కడ ఈ లోకములో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి అని ఇక్కడ చెప్తున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది.
దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలిచును. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని, దేవుని యొక్క క్రమములు పాటిస్తూ నడుచుకున్నటువంటి స్త్రీ గాని పురుషుడు గాని నిరంతరం ఉంటారు. నిరంతరం ఈ మాటలు మీ హృదయానికి అద్దుకొని కాక బాబురావు చెప్తున్నాడు, అయ్యో మాట్లాడు అనుకోకండి. నిరంతరం ఇక్కడ నువ్వు జీవించినప్పుడు కూడా నీకు అదే శక్తి ఉంటుంది, నువ్వు మరణించినప్పుడు కూడా అదే శక్తి ఉంటుంది. ప్రియులారా, మనకి మానవులము కనుక సాతాను యొక్క తెలుపులు మనలో లేకుండా ఉండవు. నేను ఎంత భక్తిగా మాట్లాడుతున్నాను, ఎంత వినిగా నేను మాట్లాడినప్పుడు కూడా నాలో కూడా మనిషి తత్వాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే దూరపరుచుకుంటూ ఉండాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరికి ఒకరు సహాయకారులుగా ఉండి ఒకరికొకరు అద్భుతమైనటువంటి దేవుని యొక్క క్రమములను పొందినటువంటి వారముగా మనము జీవించడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మరి త్వరగా 1 తిమోతి 4:8 చూసినట్లయితే 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకి ప్రయోజనకరమును గాని శరీర సంబంధమైనటువంటి సాధకము నీ కసరత్తులు నీ ఇవి నీ అది నేను ఉదయాన 6 గంటలకి మన కౌంటరీలో సైకిల్ నేను ఇటువంటి మొదలుకొని పాల్గొనలోకి వెళ్ళి సాయంకాలం మన ఊరు వచ్చాడు. అప్పుడు శక్తి నాకు కదా, ఉదయం తెల్లన్నం తిన్నాను అనుకోండి 6 గంటలకి వెళ్ళిపోయాను. నేను సత్యగోపాలను మా బావమారిది మేము ఉదయం ఇక్కడ బయలుదేరి నడుచుకుంటూ ఎగరగట్ట అంటే పాల్గొండ దగ్గర వెళ్ళిపోయేవాళ్ళం. బలం ఉందా మాకు, బలం ఉందా, వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళగలమా? రారా సెట్టుకోతులు ఉన్నారు, దిరువాడు వెళ్దామంటే వస్తుందా? నా గుర్తులు ఇప్పటికే పెట్టేస్తాను, నేను వెళ్ళకపోతున్నాను. ముడుకులు పెట్టేస్తాను, అసలు నడవలేదు. ఇప్పుడు అందరికీ అలవాటైంది. ఇక సైకిల్ మీద 12 ఊళ్ళు నేను తిరిగివాడు. ఇప్పుడు తిరగలనా? ఇక్కడ లింగమ్మ సైకిల్ మీద వెళ్ళాడు, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నాను. ఇవి శాశ్వతం కాదు ప్రేమకి. ఇవేమి అంటే శాశ్వతము కాదు, అంటే శరీరం శాశ్వతము కాదు, మనలో ఉన్నటువంటి అవయవం శాశ్వతము కాదు, మనం చూస్తున్నటువంటి ఇప్పుడు శాశ్వతము కాదు, మన జీవితమే శాశ్వతము కాదు. నిత్య శాశ్వతమైనటువంటి మనకు దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరము కూడా దాని కొరకు మనము కనిపెట్టాలి. ఎక్కడ చెప్తున్నాడు? అందుకనే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాటలు మీకు చక్కగా అర్థమవును గాక. కొలసి చూసినట్లయితే కొలసి 13వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటలు, సరే కొలసి 3వ అధ్యాయం అంటే కొలసి 3:5వ వచనంలో ఉన్నటువంటి మాటలు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జాతమును అపవిత్రతను కామకత్వమును విగ్రహారాధనైనా ధనాపేక్షను ఏది చేయాలండి? చంపివేయండి. మీ శరీరాశిని కూడా చంపివేయండి అని స్పష్టంగా కొలసి సంఘానికి భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా అదే పౌలు భక్తుడు రోమాకు చెప్తున్నాడు. 13 చూసినట్లయితే 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ప్రియులారా, మనకు కోరుతుంది శరీరం. నీకే కాదు, నాకే కాదు, ఎవరికైనా ఈ శరీరం కోర్చేటప్పుడు దాన్ని చంపేయాలి. దాన్ని ఏం చేయాలండి? చంపేయాలి. వివాహం కాలేనటువంటి ఎవరు కొందరు ఉంటారు, వారికి అనేక విధములైనటువంటి కోరికలు శరీరం కోరుతుంది, కళ్ళు కోరుతాయి. ఎంత ప్రాణం పోతే పోనే ముందు అదే అనుభవించేవాళ్ళంటే తీసుకుందాం అన్నట్టు ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. దాన్ని జయించడమే నువ్వు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. ఎప్పుడైతే వాటిని జయిస్తావో అప్పుడు దేవుడు నేను ఎంతో అద్భుతమైనటువంటి ఆనందంతో జీవింప చేస్తాడు. వీళ్ళారా,
నన్ను చూసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకు కలిగినటువంటి బాధలు, నాకు కలిగినటువంటి మంచి భయంకరమైనటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలియదు. ఇవన్నీ కూడా ఎవరి మీద వేస్తున్నానండి? నేను దేవుని మీద వేస్తున్నాను. నా భార్య చచ్చిపోవటంలో, నా పిల్లలు చచ్చిపోవటంలో, నా అక్క చచ్చిపోవటంలో, మరి నాకు చిన్న కుమార్తె చచ్చిపోయేటప్పుడు ముందుకు తెచ్చుకోవాలి. కానీ నేను ఎవరి మీద ఉన్నాను? దేవుని మీద. రా నా సువార్త ప్రకటించు అని చెప్పాడు. నాకుండదా శరీర కోరిక? చెప్పండి ఒకసారి. ఉంటుందా ఉండదా? మాట్లాడేది. కానీ దానిని దేవుని మీద భారం వేస్తున్నాం. దేవుని మీద భారం వేసేటప్పుడు నీకు శక్తి కలుగుతుంది, నీకు ఆతృత కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను కలుగుతుంది. దేవుడు నీకు సర్వాంగ కవచముగా నిన్ను ఎలాగంటే అలా చూస్తాడు. ఈ లోకంలోన తర్వాత మనం ప్రాణం పోయినా మన ఆత్మను అక్కడ ఆయన చూస్తాడు. వీళ్ళని గమనించండి. ఎప్పుడు చెప్తాను, మనకు క్షయమైన శరీరము ఉంది. క్షయమైన శరీరం ఉంది కనుక చూడండి, క్షయమైన శరీరం, దీనిని తయారు చేసేటువంటి వారు ఎవరండి? దేవుడే. మరి అక్షయమైన శరీరాన్ని తయారు చేయలేడా? అదే చెప్తున్నాడండి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో తీసుకెళ్ళండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. పిచ్చివల్లారా, క్షయమైన శరీరం మీకుంది, అక్షయమైన శరీరం కూడా మీకు ఉంది. అక్షయమైన శరీరం కొరకు మీరు శ్రమపడండి. క్షయమైన శరీరాన్ని ఎప్పుడైనా విడిచిపెడతారు అని మనకు బైబిల్ బోధిస్తుంది. కనుక అటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ ఏముంది? శరీర రీతులను నెరవేర్చుకున్నట్టుకు శరీరమున ముఖ్యమే ఆలోచన చేసుకున్నప్పుడే అని ఉంది. మరి ఈ శరీర విషయాలు ఏం కోరుకుంటుందో గలతీలో మనం ఇప్పుడు చూసుకుంటాం. గలతీలో 5వ అధ్యాయం 19 శరీర కోరికలు ఇక్కడ మనకు ఉన్నాయి. అదే విధముగా 22 నుంచి 22లో 24 నుంచి 22 నుంచి 24 వరకు ఆత్మ ఫలములు ఉన్నాయి. మనం ఆత్మ ఫలములతో జీవించాలి కానీ శరీర కోరికలతో మనము జీవించకూడదు. కనుక దేవుడు మనకు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు కనుక దేవునిలో మనము జీవించగలిగినటువంటి వారు మనం ఉండాలి. ఆ ఆలయంలో మనము ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగినటువంటి హృదయంతో ఉండాలి. ఇక్కడ చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 18, 20 వచనాలు చూసినట్లయితే 1 కొరింథీ 6వ అధ్యాయం పడుకుంటుంది. 1 కొరింథీ 6వ అధ్యాయము 18, 20. జారత్వం మనకు దూరంగా పారిపోడి, మనుషులు చేయు ప్రతి పాపమును చారత్వము చేయువారు పాపము చేయుతున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట అండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరిగిరా. మీరు మీ సొత్తు కారు. ఏం పెట్టుకున్నారండి? ఆ విలువ ఏంటండి? యేసు రక్తం. దేవునికి స్తోత్రం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, మీ ఆత్మతో దేవుని మహిమపరచండి. గనుక ప్రియమైనటువంటి దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని మనము మహిమపరచాలి. కనుక మేక భక్తుడు అంటున్నాడు 7:7లో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. లోకం కొరకు కాదు, ఆస్తి కొరకు కాదు, అంతస్తుల కొరకు కాదు, లేదంటే శరీరాశుల కొరకు కాదు, నేత్రాల కొరకు కాదు, దేవుడు తమ కొరకు కాదు. కానీ ఎవరి కొరకు ఎదురు చూస్తాడు? ఆయన దేవుడి కొరకు. నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి. అది అసలమైనటువంటి సంగతి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు చివరి మాట. హబక్కూకు 3:19లో చూసినట్లయితే, హబక్కూకు 3:19లో చూసినట్లయితే, నాకు దేవుడే బలము,
నాకు దేవుడే బలము, దేవుడే నాకు ఆశ్చర్యము, దేవుడే నాకు సమస్తము అని భూలోకంలో నేను జీవిస్తాను అని హబక్కూకు భక్తుడు ఆయన డంకాపదం మీద చక్కని మాటలు అందరి లోకంలో ఇచ్చినాడు. వెంటనే యెహోషువ ఏం చేసేయండి, యెహోషువ ప్రజల యొక్క నడిపింపులో దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. మోషే తర్వాత ఆ శక్తి ఎవరికి వచ్చింది? యెహోషువ శక్తి తర్వాత దేవుడు చెప్పినటువంటి మార్గాలన్నీ నడిచాడు. చివరికి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన ద్వారా అందరికీ కూడా మంచి స్థలాలు ఇప్పించి చివరికి అంటున్నాడు, ఇంత ఘనముగా మనల్ని కాపాడి రక్షించి నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుడిని స్థుతించాలి. ఎవరు స్థుతిస్తారో స్థుతించుకోండి, నాకు మాత్రం నేను నా ఇంటి వారు దేవుడిని స్థుతిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక యెహోషువ వంటి మనసులతో మనము ఉండాలి. మనకు శరీరము ఉండిపోదు, అది రేపు పొద్దు నిన్న మొన్న ఎంతమంది మనం బాధపడుతున్నాం. ఏమైనటువంటి దేవుని బిడ్డల ఆత్మకరమైనటువంటి జీవితాలను, దేవుని సన్నిధానము కలిగినటువంటి జీవితాలను మనం కలిగి ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ఇంతవరకు ఈ యొక్క ఆదరణతో మమ్మల్ని ఇచ్చి మాట్లాడినటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకుంటూ జీవితంలో సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి ఆయన అపవాది కలతలకు మేము చోటు ఇవ్వకుండా మీ పరిశుద్ధమైనటువంటి మార్గములలో మమ్మల్ని నడిపించండి. ఈ లైవ్ లో చూసినటువంటి కుటుంబాలను కూడా దీవించండి. వారిలో ఎటువంటి లోటులున్నా, ఎటువంటి బలహీనములున్నా యేసు నామములో తీసివేయబడిన కాక. ఇదిగో ప్రభా, మీ బిడ్డలందరూ ఇచ్చారు ప్రభా, ఎంతో నిన్ను ప్రేమించి వచ్చారు. యవనులు, చిన్నలు, పెద్దలు, వీళ్ళలో ఎటువంటి అపవాది నాయన ఏలుబడి చేయకుండా మీ పరిశుద్ధమైన శక్తితో నింపబడినట్లు ఆయన మీరే బిడ్డలను బలపడుతున్నాం. ఈ మాటలు వినినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెని కూడా మీ వెలుగులో ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మందిని సన్నిధానానికి నడిపించే శక్తులను మీ బిడ్డలకు దయచేయండి ప్రభా. తీర్పులో ప్రభా వారు ఆకాశంలో నక్షత్రముల వలె వెలిగింపబడదు అని మీ పరిశుద్ధ గ్రంథము ఏ విధముగా తండ్రి సెలవిస్తుందో, ఆకాశంలో జ్యోతుల వలె మరి నిర్మింపబడదురు, ప్రకాశించురు అన్ని పరిశుద్ధ గ్రంథమును తండ్రి మేము చదువుకుంటున్నాం. అట్టి రీతి అయినటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతులుగా, ప్రకాశవంతమైనటువంటి నక్షత్రములుగా మేము ప్రకాశింపచేసి మీరే ఘనత పొందుకోమని నాయన యొక్క ప్రార్థన అంతట్లో కూడా నీ యొక్క వెలుగును ప్రకాశింపజేశారు. వందనాలు. వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవిస్తూ మరి యొక్క ప్రభా ఈ కార్యక్రమాలు చేస్తూ నడిపిస్తున్నటువంటి ఎవరి బిడ్డలు కూడా ఆశీర్వదించమని, ఇంకా అనేక అద్భుతాలు జరిపించమని, బాగులేనంతరోకి కూడా బాగుపరచండి. ఎవరెవరైతే మంత్రాల మీద ఉన్నారో వారిని జీవించండి. వారిని సన్నిధానంలో సాక్షి చెప్పుకునే భాగ్యాన్ని ఇచ్చేయండి. ఎదురైన తాడి లక్ష్మణరావు చనిపోయినటువంటి విధానం బట్టి వారి ఆత్మకు శాంతి కలిగిస్తున్నాం. తన భార్యకు బిడ్డలకు తండ్రి మంచి ఓదార్పును ధైర్యాన్ని ఇవ్వండి. మీ గుప్పెట్లో ప్రతి ఒక్కరిని భద్రపరచండి నాయన. చనిపోయినటువంటి నాయన మరి మరియమ్మ భక్తును కూడా నాయన ఆశీర్వదించండి. వారి ఆత్మకు శాంతి, కుటుంబానికి జీవనం ఉంచండి. ఇంకా చనిపోయినటువంటి వారు మా పేటలో, గ్రామంలో ఎంతమంది ఉన్నారు ప్రభా, వారి గృహాలకు ఓదార్పును అనుగ్రహిస్తూ నీ కొరకు అందరినీ జీవితాలకు సహాయం చేయండి. చిన్న ప్రార్థన పాదములు ప్రార్థన ఫలితంలో దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. నడిచిపోయింది.